అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందని అన్నారు. మోడీ నేతృత్వంలో బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం పక్కా అని చెప్తున్నారు. పాలమూరు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటున్న కిరణ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డికే అరుణ గారు మనతో ఉన్నారు. మేడం, మీరు యొక్క ఎన్నికల్లో మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా ఇటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ హోదా కూడా ప్రయత్నం చేయకుండా ఏ విధంగా హామీలతో ఎన్నికలకు వెళ్తారు? వాళ్ళకి చేతగాని అసమర్థులు డికే అరుణ గురించి మాట్లాడతారు. పాలమూరు రంగారెడ్డి గురించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. పాలమూరు రంగారెడ్డిని సాధించిందే డికే అరుణ. ఈరోజు ఆ ప్రాజెక్టులు డిజైన్లు మార్చినప్పుడు వీళ్ళు నోర్లు ఇప్పలే. ఈరోజు డిజైన్లు మార్చి అడ్డగోలుగా దోచుకున్నప్పుడు నోరు ఇప్పలే. ఈ రోజు ఒగలేడుపులు ఏమంటారు డ్రామాలు, ముసలి కన్నీరు ఈరోజు ముఖ్యమంత్రి గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మాట్లాడుతూ ఉన్నారు. వారికి పాలమూరు రంగారెడ్డి మీద చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జురాల ప్రాజెక్టు నుంచి టేకప్ చేసి ఈ 7 నియోజకవర్గాల నీళ్లు ఇవ్వడానికి వాళ్ళ డిజైన్లు తయారు చేయించమనండి, దాని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏమనండి. డికే అరుణ వాటిని ఈసారి ఎంపీగా గెలుస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. దీన్ని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి నిధులు తప్పకుండా డికే అరుణ తీసుకొచ్చి ఇస్తుంది. వాళ్ళకి దమ్ము ఉంటే అది చేయండి, కానీ లేనిపోని ఏడుపులు, ఒగలేడుపులు, దొంగేడుపులు ఏడ్చి డికే అరుణ మీద ఏమీ లేదు కాబట్టి ఏదో నింద మోపుదాము, ఏదో ఒకటి మాట్లాడదాము. జిల్లా ప్రాజెక్టులను సాధించిందే డికే అరుణమ్మ, పాలమూరు రంగారెడ్డిని సాధించిందే డికే అరుణమ్మ. వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు మాట్లాడనికే, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడనికే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా పాలమూరు రంగారెడ్డి మీద కొత్త డిజైన్లు తయారు చేయించమనండి. దూరాల వాటర్ దగ్గర తీసుకొని 7 నియోజకవర్గాలకు నీళ్లు ఏ విధంగా అందించాలి, ఎన్ని రిజర్వాయర్లను కట్టాలి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, ఆ రకమైనటువంటి డిజైన్లను రూపొందించి చిత్తశుద్ధి ఉంటే ఏ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దేనికోసం అయితే ఆ రోజు మేము రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారు డిజైన్ తయారు చేసిండ్రో, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిండ్రో, ఆ రిపోర్ట్ ఈ రోజు లేదు. ఈ రోజు ఆ రిపోర్ట్ ఏంటంటే ఈ పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలకు రైతులకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్టు. ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి కొత్త ఆయన వచ్చిండు, నేను కొత్త డిజైన్లు చేయమనండి 7 నియోజకవర్గాలు నీళ్లు అందించడానికే. తప్పకుండా డికే అరుణమ్మ జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారితో ఈ యొక్క మహబూబ్ నగర్ ఎంపీగా తప్పకుండా దానికి నిధులు సాధిస్తారు. 4,98,000 ఓట్లు తేడా ఉంది మీకు వాళ్లకు ఈ పోయిన ఎన్నికలకు సంబంధించి. మీరు దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు? వాళ్ళకి మొన్న వచ్చిన ఓట్లు కాంగ్రెస్ పార్టీని చూసి వేయలేదు, ఎమ్మెల్యేలను చూసి వేయలేదు, కేసీఆర్ కు వ్యతిరేకంగా వేసిన ఓట్లు అవి. ఈ రోజు నరేంద్ర మోదీ గారిని చూసి ఓటేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఓటేస్తున్నారు. ఇక్కడ డికే అరుణమ్మ ఉంటే మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఓటేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపు మాదే. కొడంగల్లో ఓట్లు తగ్గించేందుకు కుట్ర చేస్తుంది డికే కుటుంబం అని మొన్న ముఖ్యమంత్రి ఆరోపణ చేశారు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం వారి అసెంబ్లీ నియోజకవర్గం, వారికి ఓట్లు వేసిండ్రు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ఎన్నిక నాది, ఈ పార్లమెంట్ లో నేను పోటీ చేస్తున్న అభ్యర్థిని. ఖచ్చితంగా ప్రజలను ఓటు అడిగేటటువంటి హక్కు నాకుంది. ఖచ్చితంగా కొడంగల్ ప్రజలను ఒక్కొక్కరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంతకుముందు జిల్లా మంత్రిగా కొడంగల్ కు చాలా పెద్ద ఎత్తున అప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అందించిన ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రికి వేసినటువంటి ఓటు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఆయనకు రేవంత్ రెడ్డి గారికి వేసింది, అయిపోయింది. ఈ ఓటు ఆయనని సింపతి కోసం ప్రజల లోపల ఈరోజు మోదీ ఓటేయాలని ఉండేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలకు వేసిన ఓటు మన ముఖ్యమంత్రి అయింది. ఆ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలో ఆలోచించమనండి. ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితిలో లేదు. సో ఈరోజు ఇక్కడ ఎంతమంది ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రానికి అంత లాభం. కాబట్టి ఈరోజు పాలమూరులో కూడా డికే అరుణమ్మని గెలిపియాలనేటటువంటి ఒక ఆలోచనతోన, లక్ష్యంతోన ప్రజల వాళ్ళంతా వాళ్ళే స్వయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మీరు ఇక్కడ ఎంపీ కావాలని స్వతహాగా వాళ్ళంతా వాళ్ళే పెద్ద ఎత్తున వచ్చి జాయినింగ్స్ జరుగుతా ఉన్నాయి. మీరు పొద్దున్న నుంచి చూస్తున్నారు, ఇక్కడ మీరు పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు సమయం ఎందుకనే నాకు సమయం ఇంత టైం పట్టింది. ఇప్పుడు కూడా మీరు మరి పట్టుబడితే 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం దొరికింది. ముఖ్యమైన నేతలు కూడా పార్టీని వీడారు కదా. పార్టీలో ముఖ్యమైన నేతలు వాళ్ళు వీళ్ళనే లేదండి. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు నేతలు చెప్తే అయిన పరిస్థితిలో ఓటర్లు లేరు. నేతలు చెప్తే ఓట్లు వేసే పరిస్థితి ఈరోజు ఓటర్లు లేరు. ఓటర్లందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ డికే అరుణమ్మ ఎంపీగా గెలిపాలని కోరుకుంటున్నారు. ఆ లక్ష్యంతో పాలమూరులో మహబూబ్ నగర్ బీజేపీ
అభ్యర్థిగా డీకే అరుణమ్మని గెలిపిస్తారు, పార్లమెంట్ కు పంపిస్తారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేస్తారు. 400 పైన గెలిచే సీట్లలో పాలమూరు సీటు కూడా ఉండబోతుంది. ఇది డీకేఆర్ నగర్ చెప్పేది. పాలమూరులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా ఇటు డీకేఆర్ అటు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మరొకసారి జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్ తో రాంబాబు, ANN, అమ్మానస్, మహబూబ్ నగర్.